హే గైస్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు రివ్యూ కార్నర్. ఈ వీడియోలో ఫెంటాస్టిక్ ఫోర్ ద ఫస్ట్ స్టెప్స్ మూవీ సంబంధించిన పోస్ట్ క్రెడిట్ సీన్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే ఈ మూవీ సంబంధించిన ఆల్రెడీ ఫుల్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం, మూవీ ఎలా ఉంది అనేది. ఒకవేళ మీరు ఎవరైనా చూడాలనుకుంటే పైన ఐకార్డ్స్లో అయితే ఇస్తా, అండ్ ఆల్సో ఎండ్ క్రెడిట్ సీన్స్లో కూడా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అయితే పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి మాట్లాడుకునే ముందు మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఒకవేళ మీరు ఈ మూవీని చూసి ఉండుంటే కనుక ఈ వీడియోని అయితే స్టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే మాత్రం స్పాయిలర్స్ అయితే. యాక్చువల్లీ ఈ వీడియో అంతా కూడా స్పాయిలరే. ఒకవేళ మీరు మూవీ చూడకపోతే మాత్రం ఇక్కడే స్కిప్ చేయండి, పర్లేదు అనుకుంటే మాత్రం టిల్ ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. అయితే ఈ పోస్ట్ క్రెడిట్ సీన్స్ అనేది 4 years తర్వాత అయితే జరుగుతుంది. ఏదైతే గెలాక్టస్ని ఓడించి ఫెంటాస్టిక్ 4 అయితే సక్సెస్ అవుతారో ఆ 4 years తర్వాత అయితే ఈ స్క్రీన్ అయితే నడుస్తుంది. అయితే 4 years తర్వాత సూజన్ స్ట్రోమ్ తన పిల్లోడితో అయితే మాట్లాడుతూ ఉంటుంది ఒక బుక్ గురించి. అండ్ ఆ బుక్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయిపోవడంతో సూజన్ స్ట్రోమ్ అయితే ఒక కొత్త బుక్ని అయితే తీసుకువస్తాను అని చెప్పి వెళ్తుంది. అండ్ ఆ టైంలో హార్బీ అయితే ఒక బుక్ని అయితే సజెస్ట్ చేస్తుంది. బట్ సూజన్ స్ట్రోమ్ ఆ బుక్ని ఆల్రెడీ చదివాను అని చెప్పి ఒక కొత్త బుక్ కోసం అయితే వెతుకుతూ ఉంటుంది. నేను ఒక బుక్ని అయితే తీసుకొని డైరెక్ట్లీ సూజన్ స్ట్రోమ్ ఫ్రాంక్లిన్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఆ టైంలో ఒకళ్ళైతే ఫ్రాంక్లిన్ దగ్గర అయితే ఉంటారు. అండ్ ఎవరు ఫ్రాంక్లిన్ దగ్గర ఉన్నారో తెలియక తన పవర్స్ని యూజ్ చేద్దామని అనుకుంటుంది. అండ్ ఆల్రెడీ తను ఎవరో మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. అండ్ తనే డాక్టర్ డూమ్. అయితే మార్వెల్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కూడా ఆర్టీజే అయితే డాక్టర్ డూమ్గా అయితే చూద్దామని అనుకున్నారు, ఈవెన్ నేను కూడా. బట్ మార్వెల్ వాళ్ళు మాత్రం ఈ ఆర్టీజే డాక్టర్ డూమ్ని అయితే ఫేస్ చూపించకుండా డైరెక్ట్లీ తన ఒక బ్యాక్ సైడ్ని అయితే చూపించారు. ఈవెన్ ఈ మూవీ కూడా వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఆర్టీజే యాజ్ ఎ డాక్టర్ డూమ్గా ఎలా ప్లే చేస్తారు అన్న దాని మీదే. అండ్ ఆల్సో ఈ ఫెంటాస్టిక్ 4 మూవీ అనేది డూమ్స్డేలో అయితే మళ్ళీ కనబడబోతున్నారు ఈ టీం మొత్తం కూడా. అండ్ ఇదంతా కూడా చూస్తుంటే నాకు మాత్రం ఒక విషయం అయితే అర్థమైంది. నా దగ్గర ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ థియరీ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నా. అయితే ఆ థియరీ ఏంటి అంటే, ఎప్పుడైతే డాక్టర్ డూమ్ ఫ్రాంక్లిన్ని కలుస్తాడో ఆ టైంలో ఫ్రాంక్లిన్ అయితే కిడ్నాప్ చేసి ఉండొచ్చు. బికాస్ ఫ్రాంక్లిన్ అనేవాడు మామూలుడైతే కాదు. ఈవెన్ తన పవర్స్తో చాలా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ని ఆర్ పవర్ఫుల్ మ్యూటెంట్స్ని కూడా క్రియేట్ చేయగలడు. మేబీ ఆల్రెడీ మన ఛానల్ అయితే ప్రీవియస్లీ డిస్కస్ చేసాం. బట్ ఒకవేళ ఎవరికైనా తెలియకపోయి ఉంటే మాత్రం సింపుల్గా చెప్తా. తను ఎంత పవర్ఫుల్ అంటే ఈవెన్ కిడ్నాప్ చేసిన డాక్టర్ డూమ్ని కూడా ఓడించగలడు. అండ్ తన చేతులతో పాకెట్ డైమెన్షన్స్ కూడా క్లియర్ చేయగలడు, వాటిని డిస్ట్రాయ్ చేయగలడు. ఈవెన్ వాటిల్లో మల్టిపుల్ పాకెట్స్ డైమెన్షన్ అయితే క్రియేట్ చేయగలడు. ఈవెన్ తనకు ఉంది ఆ ఒక్క పవర్సే కావు, అందరి దగ్గర ఉన్న పవర్స్ అనేవి ఫ్రాంక్లిన్ సొంతం. అసలు సీక్రెట్ వార్స్లో ఈ డాక్టర్ డూమ్ని ఓడించే క్యారెక్టరే మన ఫ్రాంక్లిన్ రిచర్డ్స్. మరి అంత పవర్ఫుల్ క్యారెక్టర్ని ఇప్పుడు డాక్టర్ డూమే కిడ్నాప్ చేశాడు. తర్వాత ఎలా చూపిస్తారు అన్నదాన్ని చూడాలి. అయితే థియరీ మాట్లాడుకుంటే డాక్టర్ డూమ్ కిడ్నాప్ చేయడం వల్ల ఫెంటాస్టిక్ 4 టీమ్స్కి అయితే ఒక సిగ్నల్ అయితే వెళ్తుంది. దానివల్ల మనోళ్ళందరూ కూడా అన్ని యూనివర్స్లకి ట్రావెల్ చేస్తూ డాక్టర్ డూమ్ని ఎలాగైనా పట్టుకోవాలని ట్రై చేస్తూ ఉండవచ్చు. అండ్ అలా ట్రై చేస్తూనే మొన్న మార్వెల్ నుంచి ప్రీవియస్గా వచ్చిన థండర్ బోల్ట్స్ మూవీ యొక్క పోస్ట్ క్రెడిట్ సీన్లో ఎలా అయితే మన యూనివర్స్కి ఒక స్పేస్ షిప్ ద్వారాగా వస్తారో అలా మన ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని ఎత్తుక్కుంటూ మన యూనివర్స్కి అయితే వచ్చి ఉండొచ్చు. అండ్ మ్యాక్సిమం మనకి ఇదే ప్లాట్ని కూడా చూపించే ఛాన్స్ అనేవి చాలా ఉన్నాయి. బికాజ్ చనిపోయిన సూజన్ స్ట్రోమ్ని కూడా ఫ్రాంక్లిన్ బతికిచ్చాడు. మరి అంత పవర్ఫుల్ క్యారెక్టర్ని డాక్టర్ డూమ్ ఎలా వదులుకుంటాడు చెప్పండి. ఈవెన్ ఫెంటాస్టిక్ 4 ద ఫస్ట్ స్టెప్స్ మూవీ స్టార్టింగ్లో కూడా లాక్వేరియా అనే ఒక సీట్ని ఖాళీగా పెట్టడం మనం క్లియర్లీ చూడవచ్చు. మేబీ ఆ టైంలో డాక్టర్ డూమ్ రాకపోయి ఉండవచ్చు. దానివల్లే డాక్టర్ డూమ్ డైరెక్ట్లీ ఫెంటాస్టిక్ 4 టీమ్కి అయితే అటెండ్ అయ్యి ఉండవచ్చు చూడడానికి. సో ఈ చిన్న థియరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ కింద కామెంట్ చేయండి. అండ్ ఓవరాల్గా మీరు ఈ మూవీ చూసుంటే మీ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉందో ఈ మూవీ చూశాక, అండ్ ఈ మూవీకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్స్ అయితే మనతో అయితే షేర్ చేసుకోండి. బై ద వే ఈ మూవీలో చూపించిన గెలాక్టస్ అండ్ సిల్వర్ సఫర్ యొక్క క్యారెక్టర్స్ డెవలప్మెంట్ కూడా ఓకే, చాలా బాగా అయితే చూపించారని కాకపోయినా గుడ్. సో ఫైనలీ గైస్ ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. టాటా.